జకర్యా గ్రంథం 3వ అధ్యాయంలో చెప్పబడుతున్న ఈ దర్శనం జకర్యాకి కలిగిన 4వ దర్శనం. జకర్యా కలిగిన చెప్పాలి ఎన్నో దర్శనం? దర్శనము లేని చోట ప్రజలు నశిస్తారు. ప్రతిదీ కూడా దైవ దర్శనముతో ఎప్పుడైతే చేస్తామో అక్కడ దైవికమైన ఫలాలు జరుగుతాయి. సేవ దర్శనముతో జరగాలి. ఉద్యోగము, వివాహము ప్రతిదీ కూడా దర్శనముతోనే జరగాలి. చాలామంది అప్పుడు నన్ను అన్నారు, ఇంత మూలకెందుకు మందిరాన్ని కట్టావు? ఈ సమాధుల దగ్గరికి ఎవరు వస్తారు? ఈడ చర్చ్ ఎందుకు కట్టావు అని పాస్టర్లే అన్నారు. కానీ ఇక్కడ మందిరం కట్టడానికి కారణం ఏమిటో తెలుసా? దేవుని దర్శనం. గట్టిగా స్తోత్రం చెప్దాం. ప్రతిదానికి దేవుడు దర్శనము చూపించి మాట్లాడాలి. అందుకే ఒక మహాభక్తుడు పుస్తకంలో ఇలా రాస్తాడు, విజన్స్ ఆర్ ది లాంగ్వేజ్ ఆఫ్ ది హోలీ స్పిరిట్ అంటాడు. దేవుడు మనతో మాట్లాడాలని అంటే ఎలా మాట్లాడతాడు? దర్శనము ద్వారా మాట్లాడతాడు. చాలామందికి దర్శనాలు వస్తాయి. ఎవరికి దర్శనాలు వస్తాయి అంటే దేవుని పిల్లలకి, పరిశుద్ధులకు దర్శనాలు వస్తాయి. పిచ్చి పిచ్చి దర్శనాలు కాదు, సైతాను దర్శనాలు కాదు, లోకపు దర్శనాలు కాదు, ఆత్మ సంబంధమైన దర్శనాలు కావాలి. దర్శనాల్లో 4 రకాలు ఉన్నాయి. నీకు వచ్చిన దర్శనం ఏ దర్శనమో కూడా చూసుకోవాలి. యవనస్తుడైన జకర్యాకి దేవుడు వచ్చి మాట్లాడుతున్నాడు. గట్టిగా స్తోత్రం చెప్దాం. ఎవరు మాట్లాడుతున్నారమ్మా? దేవుడే దర్శనము ద్వారా మాట్లాడుతున్నాడు. ఒక సన్నివేశాన్ని చూపిస్తున్నాడు. ఆ సన్నివేశంలో జకర్యా గ్రంథం 3వ అధ్యాయంలో మనం చెబుతున్న రీతిగా ఈ దర్శనంలో 3 వ్యక్తులు కనబడతారు. మొదటి వ్యక్తి యెహోషువ, రెండవ ఆయన సాతాను, మూడవ ఆయన యెహోవా దూత. ఈ 3 ఈ దర్శనంలో కనబడతారు. ఈ 3 మధ్య జరిగే సంభాషణ, వారికి ఒకరితో ఒకరు మాట్లాడుకునే విధానం, అక్కడ జరిగే విషయాలే ఈ దర్శనం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్తా. హల్లెలూయా చెప్పండి. మొట్టమొదటి ఎవరు కనబడతారు అక్కడ? యెహోషువ, తర్వాత సాతాను, తర్వాత యెహోవా దూత. అసలు అక్కడ ఏం జరిగిందో మీకు క్లుప్తంగా చెప్తాను, వినండి. యెహోషువ అంటే ఎవరు? సాధారణంగా యెహోషువ అంటే మనకు గుర్తొచ్చేది ఎవరనంటే మోషే తర్వాత నాయకత్వం తీసుకున్న యెహోషువ అని అందరికీ గుర్తు. తెలుగులో యెహోషువ అంటాం, ఇంగ్లీషులో జాషువా అంటాం. హల్లెలూయా. సో యెహోషువ ఎన్నో యుద్ధాలు, సుమారు 32-33 యుద్ధాలు చేసి కానాను దేశాన్ని ఆల్మోస్ట్ స్వతంత్రించుకున్నాడు. నేను నా కుటుంబం దేవుణ్ణి ఆరాధిస్తామని చెప్పిన గొప్ప భక్తుడు యెహోషువ. ఆ యెహోషువ మనకు గుర్తొస్తాడు. కానీ జకర్యా గ్రంథం 3వ అధ్యాయంలో కనబడుతున్న యెహోషువ మోసే శిష్యుడైన యెహోషువ ఒకటి కాదు. స్తోత్రం చెప్తలేదు. స్తోత్రం. జాగ్రత్తగా వినాలి. వాక్యం లోపలికి వెళ్ళాలి. కూర్చొని మన బల్ల తీసుకుని వెళ్ళిపోతామంటే కాదు, కానీ దేవుడి వాక్యం మీ లోపలికి వెళితే అదే మీకు ఆశీర్వాదం. మరి యెహోషువ ఎవరు అని అంటే అక్కడ రాయబడుతుంది, ప్రధాన యాజకుడైన యెహోషువ. యెహోషువ ఎవరండి? అసలు బైబిల్ గ్రంథంలో మొట్టమొదటి ప్రధాన యాజకుడు ఎవరు అంటే మోషే కాలంలో అసలు భూమి మీద దేవుని మందిరంలో పరిచర్య చేసి పనిచేసేటువంటి మొట్టమొదటి ప్రధాన యాజకుడి పేరు అహరోను. అహరోను తర్వాత ఎలియాజరు తర్వాత ఫీనెహాస్ తర్వాత వచ్చిన వారే ఈ యెహోషువ. అహరోను సంతానము సంబంధించిన ప్రధాన యాజకుడు ఈ యెహోషువ. చిట్ట చివరి ప్రధాన యాజకుడు ఎవరంటే బాప్తిస్మమిచ్చు యోహాను తర్వాత అహరోను సంతతికి సంబంధించిన యాజకత్వం కనుమరుగైపోయింది. ఎందుకంటే మరొక గోత్రపు యాజకత్వం ప్రారంభమైంది. ఆ యాజకత్వమే మెల్కీషెదెకు క్రమము చొప్పున చేస్తున్న యోధా గోత్రములో పుట్టిన యేసు ప్రభు యాజకత్వం. అందువల్ల యెహోషువ ఎవరు అని అంటే ఒక ప్రధాన యాజకుడు. హల్లెలూయా. మీరు గమనించండి, ఈ యెహోషువ ఎలా ఉన్నాడంటే యెహోషువ దూత ఎదుట నిలబడ్డాడు. యెహోషువ పక్కనే సైతాను నిలబడ్డాడు.
సో ఆ యెహోషువ దూత ఎదుట నిలబడినప్పుడు మనకు అక్కడ క్లియర్ కట్గా మనకు కనిపించే విధానం ఏంటంటే అతని యొక్క స్థితి 2 విధాలుగా చెప్పాడు బైబిల్ గ్రంథంలో. దూత ఎదుట నిలవబడిన యెహోషువ యొక్క స్థితి 2 విధాలుగా చెప్పాడు. మొట్టమొదటి ఏమిటంటే 3వ వచనం, యెహోషువ మలిన వస్త్రములు ధరించాడు. రైట్. యెహోషువ దేవుని ఎదుట నిలవబడిన యెహోషువ ఎలా ఉన్నాడంటే మలిన వస్త్రములు ధరించిన వాడై ఉన్నాడు. ఆ తర్వాత యెహోషువ కోసం బైబిల్లో 2వ మాట ఏముందంటే 4వ వచనం, దూత దగ్గర నిలుచున్న వారిని పిలిచి ఇతని మైల బట్టలు తీసివేయుడి. గట్టిగా స్తోత్రం చెప్దాం. నిలబడిన యెహోషువ బైబిల్ గ్రంథం ప్రకారం 2 విధాలుగా కనబడుతున్నాడు. ఒకటి, మలిన వస్త్రములు ధరించుకున్నవాడే కనబడుతున్నాడు. రెండోది, మైల బట్టలు ధరించుకున్నవాడే కనబడుతున్నాడు. గమనించండి ఎలా కనబడుతున్నాడు. ఒకటి, మలిన వస్త్రములు ధరించుకున్నవాడే కనబడుతున్నాడు. రెండోది, మైలు బట్టలు ధరించుకున్నవాడే కనబడుతున్నాడు. ఈ ప్రధాన యాజకుడికి ఇలాంటి బట్టలు ఏమిటి మీరు గమనించండి. ప్రధాన యాజకుని పొజిషన్లో, యెహోషువ పొజిషన్లో నన్ను పెట్టుకో, నిన్ను పెట్టుకో, మన అందరినీ పెట్టుకో. స్తోత్రం. లోకములో ఖచ్చితంగా సాతాను యొక్క పని ఏమిటంటే మలినం అంటించాలని ప్రయత్నిస్తాడు. అలాగే మైలు అంటించాలని కూడా ప్రయత్నిస్తాడు. మలినం అంటే అపవిత్రత, పాపం, దోషం, రకరకాల పాపాలు మన జీవితంలో అంటుకోవడం. దేనికి అంటుకుంటున్నాయి? వస్త్రం. వస్త్రం అంటే సాక్ష్యం. వస్త్రం అంటే ఏమిటండి? సాక్ష్యం. అందుకే ఓ పాట ఉంటుంది, చాలా నాకు ఇష్టం ఆ పాట, మీరు కూడా నేర్చుకోండి, మంచి పాట. క్రీస్తు సాక్షిగా నీవు ఉంటావా, నీదు సాక్ష్యము నిలుపుకుంటా, అన్యజనుల మధ్యలో క్రీస్తు మధుర నామము, అన్యజనుల మధ్యలో నీ వలన దూషింపబడుచున్నదా, నీ క్రియల వలన అవమానం. క్రీస్తు సాక్షిగా. వస్త్రం అంటే అర్థం ఏమిటంటే సాక్ష్యం. చెప్పండి, వస్త్రం అంటే ఏమిటి చెప్పాలి. పుణ్యమ్మ, వస్త్రం అంటే ఏమిటి? సాక్ష్యము. ఈ సాక్ష్యానికి ఏమంటుకుందంట? మలినం అంటుకుందంట. ఏమంటుకుందంటండి? పాపం. పాపం దేవుని ఎదుటి ఈ రోజుల్లో 100కి 98% భయము లేని భక్తి చేస్తున్నారు. ఎలాంటి భక్తి చేస్తున్నారండి? మలినం. నోటి ద్వారా మలినం, నాలుక ద్వారా మలినం, చూపుల ద్వారా మలినం, హృదయపు తలంపుల ద్వారా మలినం. నువ్వు చేసే ప్రతి చిన్న పాపము కూడా నీ సాక్ష్యానికి మలినం అంటుకుంటుంది. నువ్వు చూసే ప్రతి అపవిత్రమైన వీడియోస్, సినిమాలు కానీ, సీరియల్స్ కానీ, రకరకాల తప్పుడు వీడియోస్ కానీ, నువ్వు చూసే ప్రతిదీ కూడా నీ సాక్ష్యానికి ఏమంటుకుంటుంది? మలినం అంటుకుంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే మాటలు, అపవిత్రమైన మాటలు, కంటి ద్వారా మలినపరచబడతాం. నోటి మాటలు, గలీజ్ మాటలు, బూతు మాటలు, అబద్ధపు మాటలు, ఈ మాటల ద్వారా కూడా మలినం అంటుకుంటుంది. అలాగే తలంపులు, హృదయం ద్వారా వచ్చే తలంపుల ద్వారా కూడా మలినం అంటుకుంటుంది. దేవునికి స్తోత్రం. సాక్ష్యాన్ని కాపాడుకోవాలి. మన వస్త్రానికి ఎటువంటి మలినం అంటుకోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. దేవుని ఎదుట ఉన్నప్పుడు మనము శుద్ధ సువర్ణంగా ఉండాలి. బయట ఉన్నప్పుడు ఆ సువర్ణాన్ని కాపాడుకున్నట్లుగా మెలకువగా ఉండాలి. స్తోత్రం. బయట గజిబిజిగా బ్రతికి, గలిబిలిగా బ్రతికి ఇక్కడికి వచ్చి ఆరాధన చేద్దామంటే దేవుని ఎదుట యెహోషువ నిలబడినట్లుగా నిలబడుతున్నావు. మలిన వస్త్రములు. ఎలాగండి? మలిన వస్త్రములు. సిగరెట్టు కాల్చేవాళ్ళు మలినాలు అంటించుకుంటున్నారు. బీడీ కాల్చేవాళ్ళు మలినాలు అంటించుకుంటున్నారు. యేసు ప్రభు నమ్ముకున్న నీవు ఇలాంటి వాటికి దూరం అయిపోవాలి. సిగరెట్లకు దూరం అయిపోవాలి, బీడీలకు దూరం అయిపోవాలి, కళ్ళుకు దూరం అయిపోవాలి. సారాయి, బ్రాందీ, విస్కీ,
తర్వాత రాజకీయ మత్తు నీకు ఉండకూడదు, రాజకీయ మత్తు నీకు ఉండకూడదు. జై కాంగ్రెస్ అని ఒకడు, జై టీఆర్ఎస్ అని ఒకడు. యేసు అనేవాడు లేడు. కాంగ్రెస్ నీకు కూడు పెట్టదు, టీఆర్ఎస్ నీకు కూడు పెట్టదు, ఏ పార్టీ నీకు కూడు పెట్టదు. ఈరోజు నువ్వు బతుకుతుందా అంటే నీకు కూడు పెట్టేది యేసు మాత్రమే. గట్టిగా చెప్తా హల్లెలూయా. కాంగ్రెస్ జెండాలు పెట్టి కొట్టుకోకండి, టీఆర్ఎస్ జెండాలు పెట్టి కొట్టుకోకండి. నన్ను చూడండి, 22 సంవత్సరాల నుంచి ఒకటే పార్టీ, ఒకటే నా పార్టీ. నా పార్టీ పేరు సిలువ పార్టీ. నా పార్టీ నాయకుడు యేసు ప్రభు. నా ప్రచారం రక్షణ, దాని ఫలితము నిత్య జీవము. మైలు పడ్డాం, వస్త్రములు మైలు పడ్డాయి అనేటువంటి ఆలోచన ఒకటి పడిపోతుంది. స్నానం చేయడం వల్ల లేదు, స్నానం చేయకపోవడం వల్ల కూడా ఏమీ. కానీ నీకు ఫీలింగ్ ఏమిటా ఫీలింగు? మైలు పడ్డాం. మన పెద్దోళ్ళు ఏం చెప్పారంటే, శవం దగ్గరికి వెళ్ళడం వల్ల నీవు మైలు అంటుకుంది, నీకు మైలు అంటుకుంది. అసలు మైలు అంటే ఏమిటి? గట్టిగా చెప్తాం హల్లెలూయా. సో మైలు అంటుకున్న వస్త్రాలను ఏం చేస్తాం? తీసి అవతల పాడేసి స్నానం చేసి వేరొక బట్టలు వేసుకుంటాం. ఇప్పుడు మన యెహోషువకి ఏమంటుకుందంట? ఒకటి మలినం కనబడుతుందా కనబడదా? నా షర్ట్ మీద ఇంత పెద్ద దుమ్ము, ఇంత పెద్ద బూడిద పడ్డది, కనబడుతుందా కనబడదా? చెప్పాలి, కనబడుతుందా కనబడదా? రైట్. మైలు అంటుకుంది. పాస్టర్ గారండి మీ షర్ట్కి మైలు అంటుకుందండి. కనబడతా? అది కనబడు అంటే కనబడే దోషాలు ఉన్నాయి, కనబడని దోషాలు కూడా ఉన్నాయి. కనబడే దోషాలు ఏంటంటే, నువ్వు రోజు పాన్ పరాగు తిన్నావనుకో, నీ పళ్ళు చెప్తాయి ఈడు పాన్ పరాగు పిచ్చోడు అని. ఒకసారి అని అంటే ఇదంతా ఎర్రగా పళ్ళు పుచ్చిపోయి ఎర్రగా. ఒక ఆమె మోహదుంపురం నుంచి వచ్చి మాట్లాడుతుంది కానీ సెంగుతోటి మూతు మూసేసుకుంటుంది. అల్లులు అనమని కూడా ఇలాగ మూతు మూసేసుకొని అల్లులు అంటుంది. ఇవి కనబడే పాపాలు. సిగరెట్ కాల్చేవనుకో ఈజీగా గుర్తుపెట్టచ్చు, నీ పెదవును బట్టి ఇటు సిగరెట్ కాల్చేవాడా కాదని పెదవును బట్టి చెప్పచ్చు. సిగరెట్ కాల్చేవాడికే గుర్తుపడతాడు. దేవునికి స్తోత్రం హల్లెలూయా. ఇలాగా కనబడే పాపాలు ఉన్నాయి, కనబడని పాపాలు, హృదయంలో దాచుకునే మైలు లాంటి పాపాలు. మైలు ఎప్పుడు పడుతుంది అని అంటే, అపవిత్రాన్ని, చచ్చిన దాన్ని ముట్టుకున్నప్పుడే మైలు అంటుతుంది. స్తోత్రం. వినండి, గమనించండి. సంసోన్ ఒకడు ఉన్నాడు, ఒక భక్తుడు ఉన్నారు, సంసోన్ అని భక్తుడు ఉన్నారు. ఈయన పుట్టినప్పటి నుంచే నాజీరు చెయ్యబడిన వాడు. దేవుడు చెప్పాడు, ఏమన్నాడంటే, చచ్చిన దాన్ని ముట్టొద్దు, ముడితే నువ్వు మైలు పడతావు అన్నాడు. ఒక రోజున తన దేశము నుండి ఫిలిష్తీయుల దేశం వెళుతున్నప్పుడు హఠాత్తుగా ఒక సింహం వచ్చింది. తనలో ఉన్న పరిశుద్ధాత్మ చేత ఆ సింహాన్ని మేక పిల్లగా చీల్చేశాడు. ఆ దేవునికి స్తోత్రమని వెళ్ళిపోయాడు. మళ్ళా కొద్ది రోజులకి అలా వచ్చిన సమయంలో ఆ చచ్చిన సింహంలో నుండి, చచ్చిన దాంట్లో తేనె పుట్టింది. ఏం పుట్టిందండి? తేనె మంచిదా కాదా? తేనె మంచిదే, తేనె మంచిదే. కానీ ఎక్కడుంది? చచ్చిన దాంట్లో ఉంది. సైతానుడికి బాగా తెలుసు సంసోని పిచ్చేమిటో తెలిసి ఆ పిచ్చి దాన్ని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టింది. సైతానుడికి బాగా తెలుసు నీవు ఎక్కడ దొరుకుతావో సైతానుడికి బాగా. కొందరికి సంసోనికి తేనె పిచ్చి, తేనె ఎక్కడున్నా తినేస్తాడు. తేనె పిచ్చి. హల్లెలూయా. ఏసావుకి చిక్కుడుగాయ కూరలు పిచ్చి, ఏసావుకి చిక్కుడుగాయ కూరలు పిచ్చి. చిక్కుడుగాయ కూరల కోసం జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్నాడు. దావీదుకి అమ్మాయిలు పిచ్చి, ఒక అమ్మాయి కోసం ఒక భర్తని చంపేశాడు. అమ్మాయిలు పిచ్చి దావీదుకి. యెహోషాపాతుకి మటన్ కర్రీ పిచ్చి. ఆహాబుకి తెలిసి బాగా మటన్ వండించి యెహోషాపాతుని లోబరుచుకున్నాడు. కర్రీలు పిచ్చి, తిండి పిచ్చి. యెహోషాపాతుకి తిండి పిచ్చి. ఇస్కరియోతు యోధాకి డబ్బు పిచ్చి. డబ్బు కోసం యేసు ప్రభువుని అమ్మేసుకున్నాడు. హల్లెలూయా. బిలాముకి
ఘనత పిచ్చి. అమ్మా ఎన్ని పిచ్చిలు ఉన్నాయి చూడండి. లోతు భార్యకి లోకం పిచ్చి, లోతు భార్యకి. మరి నీకు? కొంతమందికి లిప్స్టిక్ పిచ్చి, కొంతమందికి తలల పిచ్చి. తలల పిచ్చి అంటే రకరకాల వెరైటీస్ జడలు వేసుకోవాలి. ఈ వారం ఒక స్టైలు, నెక్స్ట్ వారం ఈ వారం ఇది కొంచెం ముందు పడాలి, నెక్స్ట్ వారం ఇది కొంచెం ముందు పడాలి, ఈ నెక్స్ట్ వారం గిర్రు అని తిప్పాలి. హల్లెలూయా. ఎన్నిసార్లు తిప్పితే గిర్రు అని తిప్పాలి. ఇంకొక వారం పోనిక్ టైల్. ఇలాగ ఒక్కొక్కరికి ఒక పిచ్చి. కొంతమందికి బట్టలు పిచ్చి, కొంతమందికి సీరియల్స్ పిచ్చి, కొంతమంది సినిమాలు పిచ్చి. ఇలాగ ఎవరి పిచ్చి వాళ్ళకే. అందుకే సైతానుడికి బాగా తెలుసు, ఏ పిచ్చిలో పడతావో, నువ్వు ఏ పిచ్చిలో ఉన్నావో అదే ఆ సింహం నోట్లో పెట్టాడు. దాన్ని చూడగానే, తేనెను చూడగానే ఏమీ ఆలోచించుకోకుండా వెళ్ళాడు, తీసుకున్నాడు, అమ్మయ్య అని తిన్నాడు. ఇప్పుడు సంసోన్కి ఏమంటుకుంది? మైలు అంటుకుంది. తల్లికి కనబడలేదు, తండ్రికి కనబడలేదు, ఎవ్వరికి కనబడలేదు, తాను కూడా కనబడలేదు. కానీ సంసోన్ అంటుకున్న మైలు చిట్ట చివరికి అతను కళ్ళు పోయేటట్లుగా చేసింది. దేవునికి స్తోత్రం. ఈరోజు నీకు అంటుకున్న మలినమేమిటి? ఈరోజు నీకు కనబడుతున్న మలినమేమిటి? కనబడకుండా నీకు అంటుకున్న మైలమేమిటి? ఈ రెండు నువ్వు గమనించాలి. గట్టిగా స్తోత్రం చెప్దాం. ఇప్పుడు యెహోషువ ఉన్నాడు, తర్వాత ఎవరున్నారు? సైతాను ఉన్నాడు. సైతాను ఎలా ఉన్నాడంట? 3వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే, మరియు యెహోవా దూత ఎదుట ప్రధాన యాజకుడైన యెహోషువ నిలబడుటయు సాతాను ఫిర్యాది అయి. దేవునికి స్తోత్రం. సాతాను ఏం చేస్తున్నాడు? అక్కడ సాతానుడు ఉన్నాడు. సాతానుడు ఎలా ఉన్నాడు? ఫిర్యాది అయి యెహోషువ యొక్క కుడి పార్శ్వము నిలబడి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. యెహోషువకి హగో అబద్ధాలు ఉన్నాయి, హగో ఆ మలినాలు చూడు, ఆ వస్త్రము, ఈ వస్త్రములో మలినాలు చూడు, కనబడుతుందా? మైలము చూడు, హగో అగో అగో అగో. వీడి పని ఏమిటి? నీలో ఉన్న ప్రతి లోపాన్ని ఎత్తి చూపడమే వాడి పని. లోపం అంటే ఏమిటి? వాక్యానికి విరుద్ధమైన ప్రతిదీ కూడా అగో అగో. భర్తకు చూడు ఎలా ఎదురు సమాధానం చెప్తుందో, అది కూడా లోపం. భర్తకు ఎదురు సమాధానం చెప్పచ్చా? చెప్పండి. మిమ్మల్ని వదిలేశాను, ఒక్క 2 నిమిషాలు ఊపిరి పీల్చుకోండి. దేవునికి స్తోత్రం. వీళ్ళతో మాట్లాడుకుందాం. భర్తకి ఎదురు చెప్పచ్చా? మీరు భార్యలేనా? సమాధానం మాట్లాడుకుందాం, ఓపెన్గా మాట్లాడుకుందాం. తెలిస్తే చెప్పండి, తెలియకపోతే నేను ఎవరినన్నా అడుగుతా. భర్తకి ఎదురు చెప్పచ్చా? గట్టిగా చెప్పండి. ఎదురు చెప్పచ్చా? క్రైస్తవ స్త్రీలు భర్తకి ఎదురు చెప్పచ్చా? మరి ఒక భార్య, నాకు భర్త మొన్న ఫోన్ చేసి ఏడ్చాడండి. అన్న, భర్తలకి రక్షణే లేదన్న, పోలీస్ స్టేషన్లో కూడా మనకి లేదన్న అన్నాడు. చాలా బాధపడుతున్నా. ఏంటంటే ఎదురు మాట్లాడితే అన్నాడట, కొట్టలేదు, ఇలా చెయ్యెత్తాడంట. అంటే భార్య అందంట, నాకు కూడా ఉంది. ఏముందంట? చెయ్యి ఉందంట. సో భర్త ఒక మాట అన్నాడు, భార్య ఏం చేస్తుంది? 4 మాటలు. నువ్వంటావా? నువ్వు నన్ను అంటావా? భర్త అనేవాడు నువ్వు పడాలి. భార్యలారా మీ భర్తలకు లోబడి ఉండుడి. నువ్వు క్రైస్తవ స్త్రీ భర్తను తీసుకొచ్చి కాలర పెట్టుకుని లాగేసి ఇక చూసుకో, ఫైటింగ్ 1 2 3 స్టార్ట్. నువ్వు ఎట్లా క్రిస్టియన్ అవుతావు? ఎట్లా నమ్ముకుంటావు? ఎలా బల్ల తీసుకుంటావు? భర్తతో కొట్లాడే నీవు, భర్తను తిట్టే నీవు, భర్తతో జగడమాడే నీవు బల్ల తీసుకునుటకు అర్హురాలు కావు. హల్లెలూయా. నా భర్త దుర్మార్గుడండి. నీ యోగ్యమైన ప్రవర్తన చేత నీ భర్తను మార్చుకో. నీ యోగ్యమైన, నువ్వు మారేవు, అతను మారలేదు. నువ్వు మారేవు, అతను మారలేదు. మారిని నువ్వేం చేయాలి? మారని మీ ఆయన తాగుబోతాడు కావచ్చు, ఎంతమందిని మార్చుకోలేదు? మరి సుజాత ఎల్లన్న గారు ఉన్నారు, ఆయన పచ్చి తాగుబోతాడు, మార్చుకోలే. ఇంకా కొంచెం బీడీ కాలుతున్నాడు, మార్చుకోకపోతే నరకానికి పోతాడు. హల్లెలూయా.
స్తోత్రం కలుగును గాక. విల్సన్ గారు ఉన్నాడు, రోజుకి 500 తాగేవాడు. మరి శోభ ఉపవాస ప్రార్థన చేసి భర్తను మార్చుకోలేదా? ఈరోజు మందిరంలో కూర్చోబెట్టలేదా? మన నరసింహలన్న ఉన్నాడు, మందిరం అంటేనే వచ్చేవాడు కాదు, ఆదివారం అయితే ఎక్కడుండేవాడో తెలీదు, ఇప్పుడు చర్చిలో కూర్చోవట్లేదా? చప్పట్లు కూడా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. మన అమృత బ్రదర్ ఉన్నాడు, ఎంత దుర్మార్గుడో మీ అందరికీ తెలుసు. సినిమా తీస్తే పెద్ద హిట్ అవుతుంది, అమృత కోసం ఒక ఫిల్మ్ తీస్తే పెద్ద హిట్ అవుతుంది. అలాంటి వ్యక్తి మారి ఈరోజు మందిరంలో కూర్చోలేదా? సునీత అంతగా ప్రార్థన చేయలేదా? గట్టిగా స్తోత్రం చెప్దాం. ఒక భర్త మందిరంలో కూర్చున్నాడంటే ఆ ఘనత భార్యదే. చప్పట్లు కూడా స్తోత్రం చెప్దాం. భార్య కన్నీటి ప్రార్థన, భార్య రోషము, భార్య పట్టుదల, భార్య పరిశుద్ధత, భర్తలు పరిగెట్టి ఈడ్చుకుంటూ మందిరంలో నిలబడతాది. భార్యకి సరైన భక్తి లేకుండా, భార్యయే దేవునికి లోపడకుండా, భార్యయే దేవుని చిత్తానికి లోపడకుండా అటు ఇటు భక్తి చేస్తే నీ భర్త ఎలా మారుతాడు? నువ్వు సంవత్సరాల తరబడి విశ్వాసురాలివే, చిన్నప్పటి నుంచి విశ్వాసురాలివే, కఠిన దుర్మార్గులు మార్చుకున్న భార్యలు లేరా? భర్తలు కఠిన దుర్మార్గులైతే భార్యలు కన్నీటి చేత భర్తలు మార్చుకోలేదా? నీ భర్త ఎందుకు మారట్లేదు తెలుసా? లోపం 100కి 99.9% నీలోనే ఉంది. దేవునికి స్తోత్రాలు. నీ భర్త కోసం పడే ప్రసవ వేదన లేదు. సైతాన్ ఏం చేస్తుంది ఇప్పుడు? ఫిర్యాది అయి అదిగో తప్పు, ఇదిగో తప్పు. ఈ ఇతరుల మీద నిందల మోపేవారు ఉన్నారు చూసారా? ఈయనట్లా నీలో లోపం ఉంది, నీలో లోపం ఉంది. ఈ ఇతరుల మీద పాయింట్ అవుట్ చేసే ఈ గుణం ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా? ఫ్రమ్ ది సైతాన్. ఇతరుల మీద పాయింట్లు లేపేటువంటి తత్వం దేవునిది మాత్రము కాదు. ఇతరుల మీద లోపాలు మోపే తత్వం ఖచ్చితంగా సైతానుడిదే. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. సాతాను ఎలా ఉన్నాడు ఇక్కడ? ఫిర్యాది అయి ఉన్నాడు, పాయింట్లు లేపుతున్నాడు. యెహోషువ పోనీ విషయం చెప్పండి, విషయం ఎలా వినండి. అసలు సైతానుడు అబద్ధికుడే, అబద్ధాలకు జనకుడు. మరి దేవుని ఎదుట అబద్ధాలు ఆడుతున్నాడా? అబద్ధాలైతే ఆడతలేదు, ఉన్న తప్పులే చెబుతున్నాడు. దేవుడు ఏమన్నాడో తెలుసా? తీతు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం చూడండి. తీతు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. పరపక్షమందున్నవాడు మనల్ని గూర్చి చెడ్డ మాట ఏది పలుకుకున్నట్లు, సిగ్గుపడినట్లు, అన్నిటి యందు నిన్ను నువ్వే మాదిరిగా ఉండు. స్తోత్రం చెప్తా. హల్లెలూయా. ఎవడంటీడు? పరపక్షమందుండువాడు. ఎవడంటే వీడు? చెప్పాలి, ఎవరండి? నీ పక్షమునున్నాడా? దుష్టుడు ఎప్పుడు భక్తుడు పక్షాన ఉంటాడా? ఉన్నాడు. ఎవరి పక్షాన ఉన్నాడు? అరే మాట్లాడండి. ఎవరి పక్షాన ఉన్నాడు? పరపక్షమునున్నాడు. సైతానుడు నువ్వు ఏ చిన్న తప్పు చేసినా దాన్ని తీసుకుని దేవుని ఎదుట పెద్దగా చేసి అంటాడు, నువ్వు దీవిస్తావా? ఆ బిడ్డను దీవిస్తావా? ఈ తప్పు లేదా? ఇన్ని పాపాలు చేసినా దీవిస్తావా? ఇన్ని పొరపాట్లు చేసినా దీవిస్తావా? లోపల ఇంత మైలముంది, ఇంత మలినముంది, ఇంత దీవిస్తావని నీ దీవెనకి అడ్డుపడుతూ ఉంటాడు. హల్లెలూయా. ఇది సైతానుడు ఫిర్యాది ఉన్నాడు. యెహోషువ మలిన వస్త్రములు మైలుంపలి నిలబడి ఉన్నాడు. మూడోదిగా ఎవరున్నారు? చెప్పాలి, ఎవరున్నారు? యెహోవా దూత ఉన్నాడు. మీకు ముందుగా చెప్పాను, బైబిల్ గ్రంథంలో యెహోవా దూత అనే పదం ఎక్కడొచ్చినా దానికి రిప్రజెంట్ ఎవరంటే యేసుక్రీస్తు. స్తోత్రం. యేసుక్రీస్తు ఎదుట యెహోషువ నిలబడ్డాడు, ఆ పక్కనే సైతాను ఫిర్యాదే ఉన్నాడు. యెహోవా దూత యెహోషువ కోసం ఏమని మాట్లాడుతుందంటే, సాతాను యెహోవా నిన్ను, 2వ వచనం చదవండి. సాతాను యెహోవా నిన్ను గద్దించును. దేవునికి స్తోత్రం. ఈ యెహోవా దూత ఏం చేసిందంటే, సైతానా నువ్వు అన్నది కరెక్టే, నువ్వు కరెక్టే అన్నదా?
దేవుడు ఏమన్నాడు? సైతానా, దేవుడు నిన్ను గద్దించునుగాక పో అన్నాడు. హల్లెలూయా. సైతాను పరపక్షమందున్నవాడు, దేవుడు మన పక్షమందున్నవాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం గమనించవలసిన విషయం, యెహోషువకి మలిన వస్త్రాలు ఉన్నాయి, యెహోషువకి మైల వస్త్రాలు ఉన్నాయి. కానీ యెహోషువ ఎక్కడున్నాడంటే యెహోవా ఎదుట లేదా యేసు ప్రభు ఎదుట నిలబడ్డాడు. దేవునికి స్తోత్రం. ఇలా చూడండి, ఈయన యేసు ప్రభు, యెహోవా దూత యేసు ప్రభు ఇక్కడ ఉన్నాడు. ఈయన యెహోషువ. ఈయన ఎవరండి? ఈయన యెహోషువ. ఈయనకి ఏమున్నాయి? మలిన వస్త్రాలు ఉన్నాయి, మైలపు వస్త్రాలు ఉన్నాయి. రెండు ఆశీర్వదించబడ్డానికి అడ్డుగోడలో రెండు ఉన్నాయి. ఇక్కడ ఎక్కడో ఉన్నాడు బబులోను దేశంలో. ఈ బబులోను దేశంలో నుంచి ఎక్కడికి వచ్చాడంటే యేసు క్రీస్తు దగ్గరికి వచ్చాడు. ఎక్కడికి వచ్చాడు? ఇమ్మీడియట్లీ సైతానుడు కూడా వచ్చాడు. ఎవరు వచ్చారు? సైతానుడు ఏం చేస్తున్నాడంటే, యేసయ్యా ఇతనికి మైలం అంటుంది, ఇతనికి మలినం అంటుందని ఫిర్యాదులు చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. నిజంగా అంటిందా? అంటింది. నిజంగా మైలం ఉందా? ఉంది. అపవిత్రం ఉందా? ఉంది. ఎక్కడ అంటించుకున్నాడు? బబులోను. ఎక్కడికి వచ్చాడు? శిలువ దగ్గరికి వస్తున్నాడు. హల్లెలూయా. కొరంథీ రాసిన పత్రిక 1వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడంటే, మేము ప్రకటించే యేసు ప్రభుల వారు, శిలువ వేయబడిన యేసు ప్రభుల వారు. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్తాం. ఈ యేసయ్య ఎలాంటి యేసయ్య? బాల యేసయ్య కాదు. ఇప్పుడు యెహోషువ ఎదుట నిలబడిన యేసుక్రీస్తు శిలువ వేయబడిన యేసు ప్రభు. హల్లెలూయా. ఈ శిలువ వేయబడిన యేసును ప్రకటిస్తూ 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 ఉన్నారు. శిలువ వేయబడిన యేసు ప్రభులో ఏమున్నాయంటే, శిలువ వేయబడిన యేసు ప్రభులో విమోచన ఉంది, శిలువ వేయబడిన యేసు ప్రభులో పరిశుద్ధత ఉంది, శిలువ వేయబడిన యేసు ప్రభులో నీతి ఉంది, శిలువ వేయబడిన యేసు ప్రభులో జ్ఞానం ఉంది. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్తాం. వాక్యము సెలవిస్తుంది. ఈయన ఎక్కడికి వచ్చాడు? ఇక్కడ కానీ రాకుండా ఎక్కడికి వెళ్ళినా ఈ మలినాలు పోవు. స్తోత్రం. ఈ సిలువ వేయబడిన యేసు ప్రభు, నువ్వు ఎంత ఘోర పాపివైనా, ఓ సైతానులాగా నీకు మలినం ఉంది, నువ్వు మైలం అంటుకున్నావు, నువ్వు వ్యభిచారివి, నువ్వు తాగుబోతోడివి, నువ్వు సిగరెట్ కాలుస్తున్నావు, నువ్వు అది ఇదని నీ మీద నేరములు మోపడానికి యేసు ప్రభు లేడు. హల్లెలూయా. యేసు ప్రభు నీ మీద నేరం మోపడానికి రాలేదు. శిలువలో కార్చిన రక్తము ద్వారా నీ మైలము కడగడానుకున్నాడు, నీ మలినము కడగడానుకున్నాడు. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్తాం. నీ మైలము కడిగేవాడు, నీ మలినము కడిగేవాడు ఈయన దగ్గరికే రావాలి. స్తోత్రం. అర్థమైందా? చెప్పరే, అర్థమైందా? అరే అర్థమైందంటే అర్థమైంది చెప్పండి, లేకపోతే లేదని చెప్పండి. అర్థమయ్యిందా? ఈయన ఎవరు? ఇప్పుడే కదా యేసు వాటర్ బాటిల్ అంటావు, ఇది వాటర్ బాటిల్. యేసు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సరే, యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు యెహోషువ. యేసు సైతానుడు ఏమంటున్నాడు? కంప్లైంట్ ఇస్తున్నాడు. అందుకే తీతు రాసిన పత్రికలో పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాడు, పరపక్షమందుండువాడు వాడు. అయితే మన పక్షమందుండువాడు ఏమంటున్నాడు తెలుసా? సాతాను పో. యెహోషువ ఎలా ఉన్నాడు తెలుసా? అగ్నిలో నుండి తీయబడిన కొరవిలా ఉన్నాడు. గట్టిగా స్తోత్రం చెప్తాం. బంధువు దగ్గరికి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? బంధువు దగ్గరికి వెళ్తే వెంటనే ఏమన్నాడంటే, ఒరే ఏంద్రా మురికి, ఏంద్రా గలీజ్గా ఉన్నావు, ఇంత గలీజ్గా ఎందుకు తిరిగావురా, ఇంత గలీజ్గా ఎక్కడెక్కడ తిరిగావురా అన్నాడు. ఎవరు? వాళ్ళ బంధువు. వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చింది. ఎవరి దగ్గరికి వచ్చింది? నేను వాళ్ళ అమ్మని. వచ్చింది నా దగ్గరికి. ఇవన్నీ కూడా మలినాలైపోయి మైలిం పడిపోయి మొత్తం చాలా చూడడానికి అసలు నా కొడుకేనా, ఎక్కడెక్కడ తిరిగాడు, ఏమేమితో నా కొడుకేనా అన్నట్టుగా బాధగా ఉంది. నేనేమంటాను తెలుసా? కన్న తల్లిని ఏమంటాను తెలుసా? బిడ్డ ఎప్పుడు తిన్నావో లేదో కొంచెం అన్నం తినంటానంటే కొంచెం చప్పలు కొట్టి స్తోత్రం చెప్తాం.
ఆమె బంధువుకి ఏం కనబడ్డాయి? పైనున్న మరకలు కనబడ్డాయి. కన్న తల్లికి ఏం కనబడ్డది? కడుపు కనబడ్డది. స్తోత్రం చెప్దాం. మీరు ఎప్పుడైనా వెళ్ళండి. అందుకే పెద్దోళ్ళు ఏమంటారంటే, భార్య జేబు చూస్తుంది, తల్లి కడుపు చూస్తుందట. సీరియస్గా అన్నారా? నేను సరదాగా అన్నానంతే, మీరు సీరియస్గా వేసుకోకండి. ప్రైస్ పెద్దోళ్ళు అన్నమాట, నేను అన్నమాట. భార్య ఏం చూస్తుందంటండి? జేబు చూస్తుందట. చెయ్యి చూస్తుంది, పొట్లాలు ఏమన్నా తెచ్చాడా, జిలేబీ తెచ్చాడా, పకోడీ తెచ్చాడా అని జేబు చూస్తుంది. కన్న తల్లి ఈడు ఎప్పుడు తిన్నాడో, ఎక్కడ తిన్నాడో, కొంచెం అన్నం తిడితే బాగుండు అని కడుపు చూస్తుందట. హల్లెలూయా. అందుకు ఇంకొకరు ఏమన్నారంటే, బెల్లం బెల్లం, తల్లి అల్లం అన్నారు. నేను రాసిన కవితలు కాదు, పెద్దోళ్ళు రాసి. బెల్లం ఎవరంట? బెల్లం. తల్లి అల్లం. బెల్లానికి అల్లానికి తేడా ఏంటో చెప్తాను. బెల్లం తింటే పురుగులు వస్తాయి, అల్లం తింటే పురుగులు చేస్తాయి. అయినా దేవుడు భార్యను హత్తుకొను అన్నాడు. ఆ దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం చెప్తాం. ఎవరైనా ఈయనెవరు? యేసు ప్రభువుకి ఈ మలినాలు కనబడతలే, కడుపు కనబడుతుంది. ఏం కనబడుతుందండి? దేవుడు ఎప్పుడు నీ లోపాలు చూసేవాడు కాదు, కానీ దేవుడు ఎప్పుడు నీ అభివృద్ధిని కోరుకునేవాడు, నీ క్షేమాన్ని కోరుకునేవాడు. అందుకుని సైతానుడు ఏమంటున్నాడంటే, ఫిర్యాదు చేస్తున్నాడు సైతానుడు. దేవుడు ఏమంటున్నాడంటే, సైతానా, ఓ సైతానా, యెహోషువ ఎలా ఉన్నాడంటే అగ్నిలో నుండి తీయబడిన, ఉన్నదా అక్కడ? చదవండి, అందరూ గట్టిగా చదవండి. రెండో వచ్చిన అందరూ చదవండి. సైతాను, సీనో బైబిల్, సాతాను యెహోవా నిన్ను గద్దించును, యెరూషలేము కోరుకుని యెహోవా నిన్ను గద్దించును, ఇతడు అగ్నిలో నుండి తీసిన. మరి దేవుడికి మలినాలు కనపడతలేదా? మలిన వస్త్రములు ఉన్నాయి, కరెక్టేది. మైల వస్త్రములు ఉన్నాయి, కరెక్టేది. మలినాలు ఉన్నాయి, మైలాలు ఉన్నాయి. వాక్యం వింటున్న సోదరి, మలినాలతో తల వంచుకుని కూర్చున్నావేమో, మైలుపడి దూరంగా వెళ్తున్నావేమో. యేసయ్యని మలినాలు చూసేవాడు కాదు, యేసయ్యని మైలము చూసేవాడు కూడా కాదు. హల్లెలూయా. ఇతడు అగ్నిలో నుండి తీయబడిన కొరవి వలె ఉన్నాడు. హల్లెలూయా. అగ్నిలో నుండి తీయబడిన కొరవి అంటే రెండు అర్థాలు ఉన్నాయి. మొదటి అర్థం, కొత్త నిబంధన ప్రకారము ఒక పాపిని పాపములో నుంచి బయటికి లాగడం అంటే అగ్నిలో నుండి బయటికి లాగడమే. హల్లెలూయా. అగ్నిలో నుండి బయటికి లాగడం అంటే పాపములో నుండి బయటికి లాగడమే. దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ఇతనికి మలినాలున్నా నన్ను చూడాలి. వాళ్ళలో ఏం కనబడుతుందో నాలో చూడు, నన్ను చూడు. వాక్యం శ్రద్ధగా ఇటు చూడు. పిల్లలు ఆడుకునే వాళ్ళు ఆడుకుంటుంటారు, పిల్లని చూస్తావు. మలినాలుండని, మైలాలుండని దేవుడు ఏం చెప్తున్నాడంటే వాటన్నిటినీ విమోచించి కొరవి, మండుతున్న కొరవి వలె నేను మార్చబోతున్నాను యెహోషువని. అందుకే పౌలు అంటాడు, మేము ప్రకటించే యేసయ్య, సిలువ వేయబడిన యేసయ్య, ఈయనలో విమోచన ఉంది. ఏముందండి? ఎటువంటి ఘోర పాపివైనా, ఎటువంటి మలినాలు అంటుకున్నా, ఎటువంటి భక్తిహీనత నీలో ఉన్నా, ఈ మధ్యాహ్నం దేవుడు నిన్ను విమోచించునుగాక. యేసు దగ్గరికి వచ్చాడు. చాలా నాకు ఇష్టమైన కార్యం. యేసు దగ్గరికి వచ్చాడు. యేసు దగ్గరికి రాకపోతే మలినాలు కనబడేవేమో, కనబడకపోయేవేమో. యేసు దగ్గరికి రాకపోతే మైలము కనబడకపోయేదేమో. దేవునికి స్తోత్రం. అద్దము దగ్గరికి వెళితే ముఖం కనబడుతుంది, యేసు దగ్గరికి వస్తే బ్రతుకు కనబడుతుంది. యేసు దగ్గరికి వచ్చాడు, బ్రతుకు కనబడ్డాది. బ్రతుకు కనబడితే కనబడింది. మరొక మాట, యేసు దగ్గరికి వచ్చాడు, బ్రతుకు కనబడింది. యేసు దగ్గరికి వచ్చాడు, బ్రతుకు మారిపోతుంది.
యేసు దగ్గరకు వచ్చాడు, బ్రతుకు కనపడ్డాది. యేసు దగ్గరకు వచ్చాడు, బ్రతుకు మారిపోతుంది. బ్రతుకును మార్చడానికి ఉన్నాడు ఈయన. పౌలు అంటున్నాడు, మేము ప్రకటించే యేసయ్య, సిలువ వేయబడిన యేసయ్య. ఈయన దగ్గర ఏమున్నది? విమోచన ఉన్నది. ఈయన దగ్గర ఏమున్నది? చెప్పాలి గట్టిగా, ఏమున్నది? పరిశుద్ధత ఉన్నది. చెప్పాలి గట్టిగా, ఈయన దగ్గర ఏమున్నది? నీతి ఉన్నది. ఈయన దగ్గర ఏమున్నది? జ్ఞానం ఉన్నది. అజ్ఞానమైన నీకు జ్ఞానం ఇస్తాడు. ప్రపంచం పుట్టక ముందే జ్ఞానం ఉంది, కానీ మరుగై ఉన్నది. మరుగై ఉన్నది కానీ మహిమ కలిగినది. మహిమ కలిగినది నీకు బయలుపరచడానికి లౌకిక ఆత్మని ఇవ్వట్లేదు, పరిశుద్ధాత్మనిస్తున్నాడు. హల్లెలూయా. ఈ పరిశుద్ధాత్మ సిలువలో ఉన్న యేసు ప్రభు దగ్గర ఉన్న జ్ఞానం నీకు బయలుపరుస్తుంది. ఈ పరిశుద్ధాత్మ సిలువలో యేసు దగ్గర ఉన్న జ్ఞానము నీకు విమోచింపజేస్తుంది. ఈ పరిశుద్ధాత్మ సిలువలో ఉన్న యేసు ప్రభు దగ్గర ఉన్న జ్ఞానము మాటలు నేర్పిస్తుంది, జ్ఞానపు మాటలు నేర్పిస్తుంది. దేవునికి స్తోత్రం చెప్దాం. ఇప్పుడు యెహోషువని దేవుడు ఏమంటున్నాడు తెలుసా? అగ్నిలో నుండి తీయబడిన, చెప్పాలి ఎలా ఉన్నాడు? మలినాలు ఉన్నాయి, మైలముంది, కానీ దేవుడు వాటిని చూడట్లేదు. కన్న బిడ్డ ఇంటికొస్తే లోపాలు చూడదు తల్లి, కన్న బిడ్డ ఇంటికొస్తే కడుపును చూస్తా తల్లి. దేవుడి దగ్గరకు వచ్చిన యెహోషువకి లోపాలు చూస్తున్నాడు సైతానుడు, కడుపును చూస్తున్నాడు యేసు ప్రభు. హల్లెలూయా. యెహోషువకి దేవాది దేవుడు ప్రశస్త వస్త్రములు ఇస్తాడు. ఆ తర్వాత తల మీద ఒక అందమైన పాగా పెడతాడు, మందిరముల మీద అధికారం ఇస్తాడు. దేవుడి మాటలు దీవించును గాక.